నమస్తే. తెలంగాణ 10 ఏళ్ల సుదీర్ఘ పాలనలో పోలీసు శాఖ మీద ప్రజల్లో సదభిప్రాయం లేదని, దీన్ని రూపుమాపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎలాగైనా సరే హోంశాఖను ప్రస్తుతానికి తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులకు ముందుకేస్తున్నారు. ఇక డీజీపీ మొదలు సబ్ డివిజనల్ ఆఫీస్ వరకు మొత్తం వ్యవస్థ అనేది ఎలా పని చేయాలా అనేది తనకంటూ ఒక ప్లాన్ను రూపొందించుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఆ దిశలో భాగంగానే త్వరలోనే ఈ శాఖలో ఒక టాప్ నుంచి బాటం వరకు అన్ని వాటికి శ్రీకారం చుట్టాలన్నది, మార్పులు చేపట్టాలన్నది ఆయన యొక్క ఆలోచన. దాదాపుగా 4 దశాబ్దాలుగా హోంశాఖ ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గర లేదు. కానీ ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణలో కేటాయింపు చేసేంత వరకు స్వయంగా ఆయనే పర్యవేక్షించాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఏమైనా సరే ప్రస్తుతం అయితే అసెంబ్లీ సెషన్ జరుగుతోంది. అది పూర్తిగా అయిపోయేంత వరకు ఆ సంస్కరణల్ని, పోలీస్ శాఖను సంస్కరించాల్సిన బాధ్యత అంతా తన మీదనే వేసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం. స్వయంగా ఆయనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నతాధికారులతో వెళ్ళి సమీక్షించి ఆ తర్వాత అన్ని సమస్యలన్నింటినీ అక్కడ తెలుసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క కనుసన్నల్లో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్లు గతంలో జరిగాయని, పైరవీలతోటే ఆ శాఖకు చాలా వరకు చెడ్డ పేరు వచ్చినటువంటి అభిప్రాయము ప్రజల్లో అక్కడ కలిగింది. కాబట్టి దాన్ని పోగొట్టడం మీదనే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రజల్లో కూడాను విశ్వాసాన్ని చాలా సన్నగిలేనటువంటి అభిప్రాయం కూడా ఉంది. దాన్ని పూర్తిగా రూపుమాపాలంటే ఈ రకమైనటువంటి చర్యలు తప్పదనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా ఇంతకాలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లోనూ అలాంటి భావనే ఉన్నది. అయితే ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినందువల్ల అలాంటి ముద్ర తమ వైపు రాకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఇక డీజీపీ మొదలు కింది స్థాయి వరకు పోలీసుల యొక్క అధికారుల పనితీరును, వారిపై ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శలను అన్నిటినీ ఒక పరిగణలోకి తీసుకొని దానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేయకపోతే టోటల్గా వ్యవస్థ మీదే ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసం పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రకమైన చర్యలు తప్పదన్నట్టుగా సూచనప్రాయంగా ఉన్నతాధికారులకు తెలియజేసినట్టుగా తెలిసింది. అధికార పార్టీ సిఫారసులు, పైరవీలకు ఎటువంటి ఛాన్స్ లేకుండా పనిచేసేలా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా కొత్త ప్రభుత్వం ముద్ర అనేది ఎలా ఉంటుందనేది కనిపించేలా చేసేందుకే ఈ సంస్కరణలకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ హయాం నుంచి హోంశాఖకు విడిగా మంత్రులే కొనసాగారు. ఎన్నడూ ఆ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకోలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ 4 దశాబ్దాల్లో ఫస్ట్ టైం హోంశాఖను కూడా ముఖ్యమంత్రి చూసుకుంటున్నారు. మంత్రివర్గంలో ఇంకా 6గురిని చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున ఆ ప్రక్రియలో భాగంగా హోంశాఖను వారికి ఏమైనా కేటాయిస్తారా, లేక పోలీస్ శాఖకు బెస్ట్ ఇమేజ్ వచ్చేలా మంచి పనితీరును మెరుగుపరచాలని సీఎం కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను పావులుగా వాడుకున్నారని, ప్రతిపక్షాల శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని గతంలో కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ నుంచి కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అవి ప్రత్యక్షంగా కూడాను ఈ 2 పార్టీలు చూశాయి. కానీ వారు అంతా డైరెక్ట్గా కూడా ఎదుర్కొన్నారు. సో పోలీసు శాఖ ఇంత పెద్ద ఎత్తున ప్రజల విశ్వాసాన్ని క్రమక్రమంగా తగ్గిపోవడం చూసి దానిని ప్రక్షాళన చేయాలనే దిశగానే ఈ అడుగులకు శ్రీకారం అనేది తెలుస్తుంది. ఇక స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు లేకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. స్వయంగా రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార సమయంలో ఒక్కొక్కరి పేర్లను డైరీలో రాసి పెడుతున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సంగతి ఏందో చూస్తామంటూ మిత్తితో సహా వారికి అంతకంత మూల్యం తప్పదని హెచ్చరించినటువంటి మాటల్ని, ప్రచారాన్ని మనం కూడా చూసాం. అయితే వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ పోలీసు అధికారుల మీద రానున్న రోజుల్లో చర్యలు తప్పవనే మాటలు కూడా అప్పట్లో వినిపించాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ శాఖను ప్రక్షాళన చేసే దిశగానే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చు. ఇక అధికార పార్టీకి పోలీస్ శాఖ అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజల్లో రాకుండా ఉండేందుకనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోనే లా అండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని, అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డారనేటువంటి భావన ప్రజానీకంలో ఉంది. దొరల పాలన స్థానం నుంచి ప్రజాపాలన అందిస్తామని ప్రజాభవన్ పేరు పెట్టింది. అందుకోసమే నన్ను ప్రజాస్వామిక పాలన అందుతుందని ప్రజలకు భరోసా ఇచ్చినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో దాన్ని అమలు చేయడం తప్పదనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్నటువంటి జనరల్ అభిప్రాయాన్ని తుడిచేసి సంస్కరించబడింది అనేటువంటి భావన వాళ్ళ మెదళ్లలో లోతుగా ఇమర్చేందుకు చేయాల్సినటువంటి ఈ మార్పులు చేర్పులు తోటే అక్కడ మార్గం అనేది సుగమం అవుతుందనేటువంటి విషయం ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే ప్రజల్లో ఒక మంచి భావన ఏర్పడే దిశగా పోలీసు సంస్కరణలను మార్పులు తీసుకురావడానికి చేస్తున్నటువంటి కృషి ఒక మంచి శుభ ప్రదాయమని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనను, అటు రాజకీయాల వర్గాల్లో కూడాను ఏ రకమైనటువంటి తలనొప్పులు వచ్చినను పోలీస్ శాఖను అనుక్షణం అంటిపెట్టుకొని వారికి నిందారోపణలు చేయడం కాకుండా అది ఒక ప్రజా సమస్యల పట్ల న్యాయపరంగా ఆలోచన చేసే దిశగానే అది ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక సదభిప్రాయం తీసుకొచ్చే రకంగా ఈ సంస్కరణలు కొనసాగుతాయని చెప్పేసి ఆశించవచ్చు.